హాయ్ హలో అందరికీ నమస్తే. ముందుగా మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేయండి. ఊటీ కూనూరు తేలికపాటి వర్షపు చినుకులలో పురివిప్పిన నెమలిలా ఉంది. కొంతమందికి ఊటీ సమ్మర్లో వెళ్ళొచ్చు అనే డౌట్ ఉంటుంది. అలా ఏం లేదు, సంవత్సర కాలంలో ఎప్పుడైనా వెళ్ళొచ్చు. ఉదయం సాయంత్రం మాత్రం చలి చంపేస్తుంది. మేము ఈషా ఫౌండేషన్ ఆదియోగి సన్నిధిలో ఒకరోజు స్టే చేసి అక్కడ నుండి ఊటీ బయలుదేరాము. కోయంబత్తూరు నుండి ఊటీకి వస్తే ఓన్ వెహికల్లో వస్తే మనకు ముందుగా కూనూరు టచ్ అవుతుంది. కోయంబత్తూరులో మార్నింగ్ వర్షం పడింది. అక్కడ నుంచి కొంచెం లేటుగా బయలుదేరాము. కూనూరు వచ్చేసరికి మధ్యాహ్నం అయింది. ఇక్కడ మధ్యాహ్నం కూనూరులో మళ్ళీ వర్షం పడింది. మేము కూనూరు రైల్వే స్టేషన్ పక్కనే రూమ్ తీసుకున్నాము. ఇక్కడ నుండి వ్యూ ఇలా ఉంది. మేము ఏప్రిల్ ఫస్ట్ వీక్లో కూనూరు వచ్చాము. అయినా ఇక్కడ వర్షాలు పడుతున్నాయి. ఇక్కడ వర్షాలు అనేవి చాలా కామన్ అంట. మీకు ఊటీ కూనూరు ట్రిప్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అడగండి. నేను అందరికీ తప్పకుండా రిప్లై ఇస్తాను. ఫ్రెష్ అప్ అయి కూనూరుకు దగ్గరలో ఉన్న లొకేషన్స్ చూడడానికి వెళ్ళాము. ఈ లొకేషన్స్ అయితే ప్రకృతి ప్రేమికులకు స్వర్గం అనే చెప్పాలి. అక్కడ నుండి ఊటీ వైపు వెళ్ళే దారిలో ఒక లొకేషన్కి వెళ్ళాము. అక్కడ పెద్ద పెద్ద వృక్షాలు షోకేజ్ చెట్లలా కనబడుతున్నాయి. కూనూరులోనే ఒక ఫెస్టివల్ జరిగింది. చాలా గ్రాండ్గా చేశారు. రోడ్ మొత్తం బ్లాక్ అయిపోయింది, మొత్తం ట్రాఫిక్. నైట్ కూనూరులో స్టే చేసి ఎర్లీ మార్నింగ్ ఊటీకి బయలుదేరాం. కూనూరు నుండి ఊటీ 20 కిలోమీటర్స్ ఉంది. పెద్ద పెద్ద వృక్షాలతో లోయలతో లొకేషన్స్ చాలా బాగున్నాయి. బైక్ డ్రైవ్ చేసే వాళ్ళకంటే వెనక కూర్చున్న వాళ్ళకి సీనరీస్ బాగా కనబడతాయి. ఇలా ప్రకృతిలో ఇల్లు కట్టుకోవాలంటే అదృష్టం ఉండాలి. దారిలో బాహుబలి బుల్ కనిపించింది. దాని కండలు చూస్తే ఒక్కసారి గుండెలో దడొచ్చింది. ఊటీలో సన్ రైజ్ చూడడానికి ఫస్ట్ దొడ్డబెట్ట పీక్ వెళ్తున్నాము. దొడ్డబెట్ట పీక్ చాలా హైట్లో ఉంటుంది. డ్రైవింగ్ కేర్ఫుల్గా చేయాలి. కానీ డ్రైవింగ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకు ఇది పర్ఫెక్ట్ లొకేషన్. మేము ఎర్లీ మార్నింగ్ వెళ్తున్నాము. చలి చంపేస్తుంది. మార్నింగ్ వెళ్తున్నాం కాబట్టి బాడీ షివర్ అవుతుంది మొత్తం. దొడ్డబెట్ట పీక్ దగ్గరలోకి వచ్చాము. ఇక్కడ చెట్లు మాత్రం చాలా చాలా హైట్ ఉన్నాయి. సూపర్ ఉన్నాయి లొకేషన్స్.
ఫైనల్గా దొడ్డపేట పీక్ వ్యూ పాయింట్కి వచ్చాము. ఇక్కడ చాలా రకాల షాప్స్ ఉన్నాయి, స్వెటర్స్, రకరకాల ఐటమ్స్ దొరుకుతున్నాయి. చలి ఎక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ వేడివేడిగా సలాడ్స్ చాలా అమ్ముతున్నారు. ఇదే దొడ్డపేట పీక్ వ్యూ పాయింట్. ఇక్కడ టెలిస్కోప్లో వ్యూ పాయింట్ చూడొచ్చు. ఒకసారి వ్యూస్ ఎలా ఉన్నాయో చూసేయండి. ఈ లొకేషన్లో ఫొటోస్ మాత్రం చాలా బాగా వస్తున్నాయి. అక్కడ నుండి కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్తే సన్ రైజ్ వ్యూ పాయింట్ ఉంది. అక్కడ నుండి చాలా దూరం వరకు కొండలు చాలా బాగా కనిపిస్తున్నాయి. దొడ్డబెట్ట పీక్ చూసేసి అక్కడ నుండి బొటానికల్ గార్డెన్కి వెళ్ళాము. దొడ్డపేట పీక్లో పర్ పర్సన్ 20 రూపీస్ టికెట్ ఉంటే బొటానికల్ గార్డెన్లో పర్ పర్సన్ 100 రూపీస్ టికెట్ ఉంది. ఈ పార్క్ చాలా పెద్దది, మొత్తం తిరగాలంటే కొంచెం ఎనర్జీ కావాల్సిందే. ఇక్కడ కనిపించేది గ్లాస్ హౌస్, లోపల ఫ్లవర్స్తో డెకరేషన్ సూపర్ చేశారు. ఈ పార్కులో పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ ఎండిపోయిన ముద్దుపై ఒక కళాఖండాన్ని డిజైన్ చేశారు చిన్న చిన్న మొక్కలతో. ఈ గార్డెన్లో ఉన్న ఈ 2 చెట్లు నన్ను ఒక 5 నిమిషాలు ఇక్కడే కట్టిపడేశాయి. బొటానికల్ గార్డెన్ చూసేసి అక్కడ కొన్ని ఫోటోలు దిగి ఊటీ లేక్ బోటింగ్ కోసం బయలుదేరాము. ఊటీ లేక్లో అందరు కామన్గా పెడల్ బోటింగ్ చేస్తారు. పెడల్ బోటింగ్ బాగానే ఉంటుంది, కానీ కొద్దిసేపు అయిన తర్వాత కాళ్ళ నొప్పులు వస్తాయి. మోటార్ బోట్ తీసుకుంటే పర్ బోట్ 800-900 అలా ఛార్జ్ చేస్తున్నారు. మనం మోటార్ బోట్ తీసుకునేటప్పుడు వేరే వాళ్ళతో షేర్ చేసుకుంటే బెటర్. మాకు ఇక్కడ బెంగళూరు నుంచి వచ్చిన ఒక ఫ్యామిలీ పరిచయం అయింది. వాళ్ళు మేము కలిసి బోట్ షేర్ చేసుకున్నాము.
మేము బోట్ షేర్ చేసుకున్న వాళ్ళకు కూడా ఒక పాప ఉంది. చాలా సరదాగా మాట్లాడారు. చివరగా ఒక ఫోటో తీసుకొని బాయ్ చెప్పేశాం. బోట్ లేక్ హౌస్లోనే చాలా యాక్టివిటీస్ చేయడానికి ఉన్నాయి. అక్కడ నేను ఎలక్ట్రిక్ కార్ ట్రై చేశాను. టికెట్ కాస్ట్ 90 రూపీస్. ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా రకాల యాక్టివిటీస్ ఉన్నాయి. అక్కడ నుండి వరల్డ్స్ సెకండ్ లార్జెస్ట్ వ్యూ పాయింట్ చూడడానికి కెట్టి వ్యాలీ వ్యూ పాయింట్కి వెళ్ళాము. అక్కడ టెలిస్కోప్లో వ్యూస్ అదిరిపోయాయి. ఈ వ్యూ పాయింట్ చూశాక అక్కడ నుండి ఈగల్ డేర్ అడ్వెంచర్స్కి వెళ్ళాము. అక్కడ టీ ఫ్యాక్టరీ, జిప్ లైన్ ఒకే దగ్గర ఉన్నాయి. ఊటీ కంప్లీట్ చేసుకొని నైట్ కోనూరులో స్టే చేసి ఎర్లీ మార్నింగ్ సిమ్స్ పార్క్ వచ్చాము. టికెట్ కాస్ట్ పర్ పర్సన్ 75 రూపీస్. ఇక్కడ సిమ్స్ పార్క్లో ఎంట్రీలో ఫొటోస్ తీస్తున్నారు. పర్ ఫోటో 100 రూపీస్. ఇక్కడే కాకుండా కొంచెం లోపలికి వెళ్తే బోటింగ్ దగ్గర కూడా ఫొటోస్ తీస్తున్నారు. ఈ సిమ్స్ పార్క్కి పెద్ద హిస్టరీనే ఉంది. సిమ్స్ అనే వ్యక్తి ఈ గార్డెన్ని డెవలప్ చేశాడు. ఊటీ, కోనూరు మొత్తం ఆంగ్లేయులే డెవలప్ చేశారు. యాక్చువల్గా ఊటీని ఉదగమండలం అంటారు. వాళ్ళు దీన్ని ఊటీ చేశారు. ఈ పార్కులో పెద్ద పెద్ద మహావృక్షాలు ఉన్నాయి. ఒక్కొక్క చెట్టు వయస్సు 200 ఇయర్స్ పైనే ఉంది. మాకు ఇక్కడ 60 ఇయర్స్ ఉన్న వ్యక్తి కలిశాడు. అతను ఈ గార్డెన్ చూడడం మానేసి ఓన్లీ పెద్ద పెద్ద చెట్లను మాత్రమే చూస్తున్నాడు. పెద్ద పెద్ద వృక్షాలంటే ఇష్టం ఉన్న వ్యక్తులకు ఈ పార్కు పర్ఫెక్ట్ ప్లేస్. ఇక్కడ అన్ని చెట్లకు నేమ్స్ అండ్ ట్యాగ్స్ ఉన్నాయి. కొన్ని చెట్లకు స్కానర్స్ ఉన్నాయి. ఆ చెట్టును స్కాన్ చేసి ఆ చెట్టుకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మనకు ఫోన్లో చూసుకోవచ్చు. ఇక్కడున్న చెట్లు చేతితో చెక్కినట్లుగా కనిపిస్తున్నాయి.
సిమ్స్ పార్క్లో బోటింగ్ కూడా అవైలబుల్గా ఉంది, ఓన్లీ పెడల్ బోటింగ్. సిమ్స్ పార్క్ కంప్లీట్ చేసుకొని సింగారా టీ ఎస్టేట్స్ చూడడానికి బయలుదేరాం. కూనూరులో నాకు చాలా బాగా నచ్చిన ప్రదేశం సింగారా టీ ఎస్టేట్స్. ఈ ఎస్టేట్స్ మొత్తం ఒక బాలీవుడ్ యాక్టర్స్ సొంతం చేసుకుందంట. ఈ టీ ఎస్టేట్స్ మొత్తం డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్కి వెళ్ళే దారిలో ఉన్నాయి. ఇక్కడున్న ఈ ప్రకృతి అందాలు మాటల్లో చెప్పలేము. ఇక్కడ ఉన్న ఈ కొండలు పక్షుల అరుపులతో చూడ్డానికి 2 కళ్ళు సరిపోవట్లేదు. అక్కడ చూడమ్మా. ఇక్కడ చూడండి ఈషా. అక్కడ నుండి టీ గార్డెనింగ్ గెటప్తో ఫొటోస్ దిగడానికి వెళ్తుండగా దారిలో మళ్ళీ ఈ వైల్డ్ బుల్స్ కనిపించాయి. ఇక్కడ గెటప్ వేసుకొని కొన్ని ఫొటోస్ దిగాము. ఒక్కో ఫోటో కాస్ట్ 200 రూపీస్. అదే వేరే దగ్గర అయితే 100 ఛార్జ్ చేస్తున్నారు. సింగారా టీ ఎస్టేట్లో 200 ఛార్జ్ చేస్తున్నారు. ఫొటోస్ దిగిన తర్వాత అక్కడికి చాలా వైల్డ్ బుల్స్ వచ్చాయి. వీటికి ఓనర్ అంటూ ఎవరూ ఉండరు. ఇవి టీ ఎస్టేట్స్లో మేసేసి అడవిలోకి తిరిగి వెళ్ళిపోతాయి. ఊటీ వస్తే కూనూరులో ఉన్న ఈ సింగారా టీ ఎస్టేట్ మాత్రం మిస్ అవ్వకండి. ఇక్కడే ఫ్రెష్గా టీ పౌడర్స్ కూడా అమ్ముతున్నారు. సింగారా టీ ఎస్టేట్స్ కవర్ చేసుకొని తిరిగి రూమ్కి బయలుదేరాం. నెక్స్ట్ డే మార్నింగ్ ఎన్నో జ్ఞాపకాలు మూటగట్టుకొని తిరిగి కోయంబత్తూర్ రైల్వే స్టేషన్కి బయలుదేరాం. రిటర్న్ వెళ్ళే దారిలోనే ఒక వాటర్ ఫాల్ ఉంది. అది చూడడానికి కొద్దిసేపు ఆగాం.
వాటర్ ఫాల్ చూసిన తర్వాత కొంచెం ముందుకు వెళ్తే ఒక వ్యూ పాయింట్ దగ్గర 90s వాలా అని వ్యూ పాయింట్ కనబడింది. అక్కడ ఆ బోర్డు చూసి ఆపి వ్యూ చూస్తూ చాయ్ తాగి అక్కడ నుండి కోయంబత్తూరు బయలుదేరాం.